శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము 32, 33, 34, 35వ శ్లోకములు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. భగవంతుడిట్లనెను, లోకములను భక్షించుటకై విజృంభించిన కాలపురుషుడను నేను. వాటిని ప్రళయము చేయుటయే నా పని. నీవు యుద్ధము మానినచో ఈ ఎదుటి సైన్యములు బ్రతుకుననుకున్నావా? కల్ల. తస్మాత్తముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంచ్వ రాజ్యం సమృద్ధం మయైవ తే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. పిచ్చివాడా, లేలెమ్ము, కీర్తిని చేబట్టుము, శత్రువులను దునుమాడి నిష్కంటక రాజ్యమును స్వేచ్ఛగా ననుభవింపుము. ఇదివరకే నాతో వీరు చచ్చిపోయి ఉన్నారు. సవ్యసాచి, నీవు నిమిత్త మాత్రముగా నిలువుము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హంతాస్త్వం జహిమా వ్యతిష్ఠాః యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. నాచే చచ్చి నామమాత్రముగా నుండడి ద్రోణ భీష్మ కర్ణ సైంధవాది శత్రువీరులను నిర్మూలింపుము. దిగులు విడిచి యుద్ధము చేయుము, తప్పక గెలిచెదవు. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయుడిట్లనెను, శ్రీకృష్ణ భగవంతుని ఈ మాటలను విని అర్జునుడు దద్దరిల్లి గడగడ వణుకుచూ చేతులు జోడించి ఒగ్గి నమస్కరించి డగ్గుతికతో నిట్లు పలికెను.